ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తన గ్రంథం 16:10. యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించెను. ఆయనలో పాపమున్నదని ఎవరునూ రుజువుపరచలేకపోయిరి. యోహాను సువార్త 8:46. అందువలనే మనలను విమోచించుటకై ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదు. కీర్తన గ్రంథం 16:10. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత కుళ్ళు పట్టక తిరిగి లేచెను. నా శరీరము తిని నా రక్తమును త్రాగినవాడే నిత్య జీవమునొందునని ఆయన చెప్పెను. ఈ సత్యమును మనము విశ్వాసము ద్వారానే తెలుసుకొనగలము. మనం ఆయన రక్తము చేత కడుగబడినప్పుడు నిత్య జీవమును పొందిదము. మారుమనసు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితములలో కూడా మార్పు కలుగును. మనము ఆత్మచేత నింపబడుదుము. అప్పుడు మాత్రమే మనం ఆయన స్వరమును వినగలము. ఇదే మార్గము, దీని యందు నడువుము. నా కుమారుడా, జాగ్రత్త పడుము. నా ఎద్దుకు రమ్ము, నేను నీకు నూతన సంగతులను బోధించెదను అను స్వరమును వినుటకు నేర్చుకొనేదము. మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరము మనలను పిలిచినట్లు విని నిద్ర నుండి లేచిదము. ఒకసారి నేను గాఢ నిద్రలో నున్నప్పుడు నన్నెవరో పిలిచినట్లు ఒక స్వరమును వింటిని. మొదట అది కల అని నేను అనుకొంటిని. మరలా నిద్రించి ఆ స్వరమును విని లేచి తిని. ఈ రీతిగా 2-3 పర్యాయములు జరిగిన తరువాత ఒక స్వరమును నేను వింటిని. నా బిడ్డ, మేలుకొనుము, నేను నీతో మాట్లాడవలెను. ఆయన స్వరమును వినుట ఎంత ధన్యకరమైన అనుభవము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.